అదేంటి నాన్న పిన్ని వాళ్ళ ఇంటికి రమ్మన్నావు మాట్లాడడానికి. పిలిస్తే మీ ఇంటికే వచ్చేదాన్ని కదా! మీరు అక్కడికి రావటం తనకి ఇష్టం లేదక్క. అందుకే ఇక్కడ రమ్మన్నాను. పెళ్ళికి రావటం నాకు కుదరదక్క. సరే నాన్న. మా వల్ల మీ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయంటే పర్వాలేదు. మేము వెళ్ళొస్తాం. అమ్మా నువ్వు ఆగు. సరే మావయ్య, మాకు రావాల్సిన పైసలు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. బుజ్జి నువ్వు ఆగవే. పద వెళ్దాం. నువ్వు ఆగమ్మా. మావయ్య ఇవాళ నేను అడగాల్సిందే, అడిగి తీరాల్సిందే. అవును మావయ్య, మా అమ్మ కూడా మీలాగా చదువుకొని ఉద్యోగం చేయాల్సింది. అప్పుడు తాతయ్య చనిపోవడం వల్లనే కదా మా అమ్మ బాధ్యత తీసుకొని ఆమె చదువు ఆపేసి మిమ్మల్ని చదివిపించింది. అందుకే ఈరోజు మీ ముందు ఇలా దీనంగా కూర్చుంది. మా కర్మకాలి, నా చిన్నప్పుడే మా నాన్న కూడా చనిపోయారు. చిన్నప్పుడు నన్ను చూసుకుంటూ ఒక పక్కన తను పని చేసుకుంటూ మిమ్మల్ని చదివించింది. అసలు అదెలా మర్చిపోయారు మావయ్య? నాకు బాగా గుర్తుంది మావయ్య. ఒకప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే అమ్మ తన బంగారం అంతా తాకట్టు పెట్టి నిన్ను బతికించుకుంది. అది కూడా గుర్తులేదు కదా మావయ్య? ప్రతి క్షణం ఒకటే ఆలోచన మావయ్య, నా తమ్ముడు బాగుంటే చాలు, నా తమ్ముడు బాగుంటే చాలు. ఆఖరికి తన ఆరోగ్యం కూడా పట్టించుకోవడం మానేసింది మావయ్య. ఏంటమ్మా మావయ్య అంటే నీకంత ప్రేమ అని అడిగితే, మేనమామ అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాడు మేనమామ అని చెప్పింది మావయ్య. బుజ్జి నువ్వు నోర్మి. పద వెళ్దాం. నువ్వు ఆగమ్మా. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారమ్మా? కనీసం ఆ డబ్బులుంటే వాటి కోసమైనా నిన్ను చూస్తారనుకుంటున్నా అమ్మా. మేము ఇంతే, మా బతుకులు ఇంతే. ఫ్యామిలీ బాగుండాలంటే ఇలా అడ్జస్ట్ అవ్వక తప్పదు. కొన్ని బంధాలకి దూరంగా ఉండక తప్పదు. అందుకని నాకు నా పిల్లలు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి. సారీ బుజ్జి, నన్ను క్షమించు బుజ్జి. పెళ్ళికి నేను రాలేను. సారీ అక్క, నేను రాలేను. నువ్వు ఆగు నాన్న. పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పద వెళ్దాం. సరే మావయ్య, నువ్వు నీ పిల్లల గురించి నీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించు. పదమ్మా వెళ్దాం. అక్క, నాకు శాలరీ వచ్చిన దగ్గర నుంచి నా పిల్లల కోసం ఎలా పక్కన పెడుతున్నానో బుజ్జిగాడి కోసం కూడా డబ్బులు పక్కన పెట్టాను అక్క. రేపు బ్యాంక్ అతను వచ్చి మీకు డబ్బులు ఇస్తాడు. దాని పెళ్ళి ఘనంగా చేయండి. నేను మాత్రం రాలేనక్క. అదేంటి నాన్న నువ్వు రాకుండా? ఫ్యామిలీ అన్నాక కొన్ని అడ్జస్ట్మెంట్లు ఖచ్చితంగా చేసుకోవాలి, తప్పదు. నేను బయలుదేరండి.